ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నేను నిరంతరం మారని దేవా నేను నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీ ప్రేమ ఏది కాదయా నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నన్ను మరువని ప్రేమ నీదే యేసయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా లోకమంతా నేను వెదకి
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. పాడదాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నేడు నిరంతరం మారని దేవా యేసయ్యా, నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం. ఈ లోకమంతా ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతనే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి ప్రభు సన్నిధిలో. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా. మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా. మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా. మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా. మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా. మనసారా స్తోత్రమయ్యా. సంగమంతా నా మంచి
వంటి వారెవ్వరు, నీతోటి సాటెవ్వరు. నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా. నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. రెండు చేతులు పైకెత్తి, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునితో మాట్లాడతాం. కానీ వాక్యం చదవటం ద్వారా, వినటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు తన వాక్యం ద్వారా, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడాలి అని కోరుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, ఈరోజు మన ధ్యానాంశము ప్రైజ్ అండ్ కంఫర్ట్, స్తుతి మరియు ఆదరణ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సేవకుడు, ఆయన కుమారుడు ఏమంటున్నాడంటే, నీవు నా మీద కోప్పడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా ఏమంటారంటే, ఆ రోజు ఆ యొక్క దినాన్న, ఆ చివరి దినాన్న, దేవా మేము నిన్ను స్తుతించుచున్నాము. అయితే నువ్వేం చేస్తున్నావో తెలుసా? మమ్మలను ఆదరించుతున్నావు. స్తుతి, ఆదరణ. ఎంతోమంది జీవితంలో ఈరోజు ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. అయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీకు మనసు బాగులేదా? మీరు బాధగా ఉన్నారా? మీ మనసులో వ్యాకులం ఉందా? మీరు దేని గురించైనా చింతపడుతున్నారా? ఎవరి గురించైనా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారా? మీకు బాగా బాధ అనిపిస్తుందా? అయితే మీకు ఏమీ చేయాలి అని అనిపించట్లేదా?
అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, నీ ఫోన్ రింగ్ అవుతున్నా కానీ దాన్ని తీయకూడదు, చూడకూడదు అని అనిపిస్తుందా? అంటే నీకు ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుందా? నీకు ఏమాత్రం నెమ్మది లేకుండా చాలా బాధ, వేదన నీలో ఉందా? అయితే ఓ పని చేయాలి. మనం అందరం కూడా ఇలాంటి పరిస్థితుల్లో దిక్కు తోచని పరిస్థితి, అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్సర్టన్ టైమ్స్, ఏ విధమైనటువంటి నిశ్చయిత లేనటువంటి సమయాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం పని చేయడం ప్రారంభించాలి. ఏం చేయాలంటే స్తోత్రం 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 అని దేవుని స్తుతించడం ప్రారంభించాలి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో మన హృదయంలో నెమ్మది, నిమ్మళము, సమాధానము, అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించడం ద్వారా మన హృదయంలో గొప్ప ఆదరణ కలుగుతుంది. అయితే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అని. ఎలాంటి సిచ్యువేషన్లో ఈ మాట అంటున్నాడు తెలుసా? తన 10 మంది పిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్లో తాను ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. మనం దేవుని స్తుతించు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అన్ని వైపుల నుంచి మన దగ్గరికి దేవుడు ఆదరణ పంపిస్తాడు. ఫ్రమ్ ఎవ్రీ సైడ్ గాడ్ విల్ గోయింగ్ టు కంఫర్ట్ అస్. అన్ని వైపుల నుంచి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 71వ కీర్తన 21వ వచనం 22వ వచనాన్ని మనం చూస్తే, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండలముల వాయిద్యములతో నిన్ను స్తుతించదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించెదను. దేవుని వాక్యములో మనం చూస్తే, నేను నిన్ను స్తుతిస్తాను, అయితే నా తట్టు మరలి, అంటే ఎటువైపు నుంచి? అన్ని వైపుల నుంచి నా తట్టు మరలి నన్ను ఆదరించు, నాకు నెమ్మది దయచేయి అని కీర్తనాకారుడు దేవుని అడుగుతున్నాడు. 92వ కీర్తన మొదటి 3 వచనాల్లో ఇలా ఉంది, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని బిడ్డలారా, ఏది మంచిది? ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరి ముఖం చూస్తే మంచిది? దేవుని బిడ్డలారా, మనం యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరి ముఖం చూస్తే మంచిది, వాళ్ళ ముఖం చూశాను, వీళ్ళ ముఖం చూశాను అని బాధపడడం కంటే ఉదయాన్నే దేవుని ముఖాన్ని చూడడం మనం నేర్చుకుంటే అది మంచిది అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. స్తుతించడం మంచిది. స్తుతి ద్వారా మనకు అన్ని వైపుల నుంచి దేవుడు మనకు ఆదరణ కలుగ చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రార్థన మరియు పాట ఈ రెండింటిని గురించి కూడా ఒకసారి ఆలోచించేద్దాం. 66వ కీర్తన 17వ వచనాన్ని మనం చూద్దాం. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను. ప్రార్థన మరియు కీర్తన, చూసారా? ప్రార్థన మరియు పాట, పాట మరియు ప్రార్థన, ఈ రెండు కూడా పాటలు ముందుంటే ప్రార్థన తర్వాత ఉంటే పర్వాలేదు, స్తుతి ముందు ప్రార్థన తర్వాత. అయితే ఎప్పుడైతే స్తుతి ఉంటుందో ఆదరణ దేవుడిస్తానన్నాడు. స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఏమి ఇస్తాడంటే, స్తుతి మరియు ప్రార్థన ఎక్కడైతే దేవునికి మొరపెట్టేటటువంటి వ్యక్తులు ఉంటారో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి మనకు గొప్ప ఆదరణ దేవుడు దయచేసేటటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకున్నాడు. రెండవ విషయాన్ని మనం గమనిస్తాం. ఆదరణ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? చూసారా? ఆదరణ అన్ని వైపుల నుంచి మన దగ్గరికి వస్తుంది. రెండవది, ఆదరణ
దేవుని దగ్గర నుండి మనకు వస్తుంది. దేవుని బిడ్డలారా, కంఫర్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి మనకు ఆదరణ వస్తుంది. మనుషులు చెప్పే మాటలు మనకు ఆదరణ కలిగించవు, మభ్య పెడతాయి, కానీ ఆదరణ ఇవ్వవు. కాసేపు ఉపశమనం ఏమైనా మనుషుల మాట ద్వారా కలగొచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా, ఆదరణ ఇదిగో ఈ వాక్యం నుంచే మనకు వస్తుంది. ఆదరణ దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది. నెమ్మది లేకుండా బాధపడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే, ఏ విధంగా కూడా నెమ్మది లేదు అనంటే, కాసేపు నీవు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే, ధ్యానం చేస్తే గొప్ప నెమ్మది దేవుడు నీకు దయచేస్తాడు. ఆదరణ దేవుడు నీ జీవితంలో దేవుడు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. అయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13-14 వచనాలు ఇలా ఉన్నాయి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను, యెరూషలేములో ఆదరిస్తాను. అంటే బాధ వేదన ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి రావటం మానేస్తే ఆదరణ మన దగ్గరికి రాదు. మనకు ఆదరణ కావాలి అంటే యెరూషలేము అనగా దేవుని సంఘము, దేవుని మందిరము, దాంట్లోకి మనం వచ్చినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా, తన సన్నిధి ద్వారా, తన ప్రసన్నత ద్వారా, స్తుతి ద్వారా దేవుడు మనలను ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక మూడో విషయానికి మనం వస్తే, కంఫర్ట్ అండ్ లివింగ్ హోప్, ఆదరణ మరియు జీవముతో కూడిన నిరీక్షణ. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. యేసయ్య మనల్ని ఆదరించే దేవుడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. అన్ని రకాలైన ఆదరణ, ఏ విషయంలో రోగముతో ఉన్నటువంటి వారికి స్వస్థతనిచ్చి ఆదరిస్తాడు. అలాగే కరువులో ఉన్నవారికి ఆహారం ఇచ్చి ఆదరిస్తాడు. జబ్బుతో ఉన్నవారికి స్వస్థతనిస్తాడు అని చెప్పాను. కరువులో ఉన్నవారికి ఆహారం ఇస్తాడు. కష్టములో ఉన్నవారి కష్టాలు తీర్చి ఆదరణిస్తాడు. మరియా, మార్తా ఇద్దరు కూడా వాళ్ళ బ్రదర్ కోసం చాలా బాధపడుతున్నారు. అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు వారి సహోదరుణ్ణి సజీవుడిగా చేసి వారిని ఆదరించారు. మృతులను లేపి ఆదరించే దేవుడు. దేవుని ఆదరణ ఎంతో గొప్పది. అన్ని విధాలైనటువంటి ఆదరణ ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన కార్యాలు మనం వర్ణించలేం. ఆశ్చర్య రీతిలో, అద్భుతమైన రీతిలో ప్రేమమయుడైన దేవుడు. ఆయన మనకు గొప్ప ఆదరణను చూపించే ఆదరణకర్తగా, శక్తిగల దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఇలా ఉన్నాయి. మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగులేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. యేసయ్య మనల్ని జన్మింపచేశాడు. మళ్ళీ మనం తిరిగి జన్మించాం, యేసులో జన్మించాం. కాబట్టి వాడబారని స్వాస్థ్యాన్ని మనకిచ్చి మనల్ని దేవుడు ఆదరిస్తున్నాడు. ఈ ఆదరణ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. గనుక ఈరోజు
ఏ విధమైన కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, వేదనలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి కష్టాల్లో సతమతమవుతున్న ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు మనల్ని ఏమి చేసే దేవుడుగా ఉన్నాడు అనే మాటను మనం గమనించినట్లయితే మనల్ని ఆయన ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు అంటే, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా? మనం అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అందుకనే ఈ ప్రేయర్ వార్ఫేర్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్. ఎప్పుడైతే స్తుతి ఆరాధన ఎర్లీ అవర్స్లో స్తుతి ఆరాధన మన ఇంట్లోకి వచ్చి దేవుని బిడ్డలారో, ఒకప్పుడు మనమందరం సండే వచ్చి దేవుని ఆరాధించి స్తుతించి ఆరాధించేవాళ్ళం. కానీ ఈరోజైతే ప్రతిరోజు కూడా మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం, ప్రతిరోజు పాటలు పాడగలుగుతున్నాం, ప్రతిరోజు దేవుని మహింపరచగలుగుతున్నాం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎంత మంచి దేవుడు! హల్లెలూయా! ఇంత గొప్ప దేవుడు. మనము స్తుతిస్తే మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్ని వైపుల నుంచి దేవుడు ఆదరించే దేవుడు. మొదటిగా, రెండవది ఆదరణ ఆయన దగ్గర నుంచి, ఆయన వాక్యములో నుంచి మన దగ్గరికి వస్తుంది. ఆదరణ మరియు నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా పట్టనట్టుగా ఉండడం కాకుండా, దేవా నాకు గొప్ప నిరీక్షణ ఇచ్చావు, తిరిగి జన్మించటం ద్వారా నీవు నాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణను బట్టి నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు ప్రభువా. నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించటానికి కావలసిన గొప్ప కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేయండి ప్రభువా. మీ కృపా సమాధానాన్ని మాతో కూడా మీరు ఉంచి మీ ఆదరణతో, మీ కృపతో మమ్మల్ని నింపండి. మా నోటిని స్తుతితో నింపండి, మా మనస్సును నీ వాక్యంతో నింపండి, మా హృదయాన్ని ఆదరణతో నింపండి. మా నోటిని స్తుతితో నింపండి, మా మనస్సును వాక్యంతో నింపండి, మా హృదయాన్ని ఆదరణతో నింపండి. అలాంటి ఆదరణతో, నిరీక్షణతో, గొప్ప సంతోషంతో మేము ప్రార్థించేటటువంటి వారిగా ముందుకు సాగడానికి కృప మాకు దయచేయని ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘాలలో గొప్ప ఉజ్జీవం రగిలింప చేయండి. ప్రతిరోజు మేము ప్రార్థనలో గడుపుతుండగా ఈ ప్రార్థన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు మీ నామములు మీరు జరిగించండి. నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు, మహోన్నతుడువైన దేవుడువు. నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించి కాపాడి భద్రపరచుమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకు కర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు. ఈ సమయంలో మా తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కృప, మీ సమాధానంతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నైనా, ఏ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి ఎవరైనా నిన్ను స్తుతించినప్పుడు నీవు నిశ్చయంగా మమ్మల్ని ఆదరించే దేవుడుగా మీరున్నారు. నైనా, తల్లి వలె మమ్మల్ని ఆదరిస్తారు. ఆ తరువాత మమ్మలను యెరూషలేములో ఆదరిస్తారు. మాకు అన్ని విధాలుగా మమ్మలను ఆదరించి బలపరిచి భద్రపరిచే దేవుడుగా మీరున్నారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ, మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ సంకల్పం జరిగించి దీవించి కాపాడమని నైనా ఈ నెలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి. ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించండి.
నీ వెలుగును, నీ ప్రసన్నతను ప్రతి బిడ్డకు చూపించండి. దేవా, నీ సువార్తను విరివిగా వ్యాప్తి చేయడానికి మమ్మల్ని అందరినీ వాడుకోండి. మమ్మల్ని సంసిద్ధులుగా చేయండి. మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి, మరి ఎక్కువగా నీ సన్నిధిలో గోజాడడానికి కృప మాకు అనుగ్రహించి, దీవించి, కాపాడి, భద్రపరిచి, బలపరచుమని కృపామయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. రేపు ఉదయకాలం మరలా మనం కలుసుకుందాం. కొద్దిసేపు మిమ్మల్ని ప్రోత్సహించడానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దగ్గరగా ప్రభుకు దగ్గర అవుదాం. ప్రభు ఇచ్చే ఉజ్జీవాన్ని మనం పొందుదాం. కృపగల దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.